హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు భరోసా అనే ఒక కొత్త అంశంతో మీ ముందుకి రావటం జరిగింది. భరోసా అంటే మనం ఎదుటి వ్యక్తికి మరి చేసే పనిలో విజయాన్ని, నమ్మకాన్ని కలిగించటమే. ఎవరైనా మన దగ్గరికి సలహా కోసం వచ్చినప్పుడు అతను చేసే పనిలో నువ్వు విజయవంతం అవుతావు, సక్సెస్ అవుతావు అని అభినందనలు తెలిపితే అతను చేసే పనిలో విజయం సాధిస్తాడు. లేదు మనం గనక అపనమ్మకం గనక కల్పించినట్లయితే అతను ఓటమి చెందుతాడు, మరి ప్రాణాలు పోగొట్టుకుంటాడు. నేను చిన్న కథ ఒకటి మీకు చెప్తాను. ఒక పొలం దగ్గర ఒక రైతు మరి ఒక సర్పాన్ని కొడతాడు. అది తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని పక్కనున్న రైతుతోటి చెప్తాడు. ఆ రైతు, అరేరే అలా జరిగిందా, మరి పాము పగబట్టిద్ది కదా, కాటేసిద్ది కదా, మరి నువ్వు చనిపోతావు కదా అని అతనిలో అపనమ్మకాన్ని సృష్టించాడు. ఆ రైతు పరుగున ఇంటికి వెళ్ళి ఎవరికి చెప్పకుండా, అయ్యో ఆ పాము పగబట్టి నన్ను కాటేసిద్ది, నేను చనిపోతాను అని మరి ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వ్యక్తి గనక మరి ఆ విషయం చెప్పినప్పుడు ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని, ఆ పాము ఏమి చేయదు, అది పగబట్టదు, కాటు వేయదు అనే ఒక నమ్మకాన్ని గనక ఆ రైతు గనక కలిగించినట్లయితే మరి ఆయన ఆత్మహత్య చేసుకుని ఒక ప్రాణం పోదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మన కాడికి ఎవరైనా సలహా కోసం వచ్చినప్పుడు అతనిలో ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని నింపండి, కానీ అధైర్యాన్ని మాత్రం నింపొద్దు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.